మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనం తునిలో ఉన్నాం. అయితే పారుపల్లి రాజు వెంకటలక్ష్మి దంపతుల గారాల పట్టి అయిన పారుపల్లి సాకేత్ వయసు 6 సంవత్సరాలు. తన జ్ఞాపకాలు ఇల్లంతా తన జ్ఞాపకాలు యూకేజీ చదువుతున్నాడు. ఇక్కడే ఒక ప్రైవేట్ స్కూల్లో యూకేజీ చదువుతున్నాడు. అయితే ఒక పెళ్లి నిమిత్తం వాళ్ళ అమ్మగారి ఇంటికి పారుపాక వెళ్ళారు. పారుపాక వెళ్ళిన తర్వాత ఆ అబ్బాయికి ఒక చిన్న దెబ్బ తగిలి ఆ అబ్బాయి నా కొడుకు నాకు లేడు అనే వార్త విన్న తల్లి తల్లడిల్లిపోయింది. ఆ తల్లి సాకేత్ తల్లి మనతో ఉన్నారు. ఆవిడతో మాట్లాడుకో. అసలు ఏం జరిగిందమ్మా? పెళ్లికి వెళ్ళిన తర్వాత ఏం జరిగింది? అసలు అక్కడ ఏం జరిగింది? పెళ్లికి వెళ్ళామండి పారుపాక. మా పెదనాన్నగారు అబ్బాయి ఇన్వైట్ చేశాడండి ఒక 4 రోజుల ముందే. పెళ్లికి మార్చి 13 వెళ్ళామండి పారుపాక. మా నాన్నగారిది కూడా ఆ ఊరే. పెళ్లికి వెళ్ళిన తర్వాత పెళ్లి అయిపోయిందండి. సెకండ్ రోజు నీరసంగా ఉందని మా నాన్నల ఇంటి దగ్గర ఉండిపోయాను, మా అమ్మగారి ఇంటి దగ్గర. తర్వాత 3వ రోజు పెళ్లింటి నుంచి కాల్ వచ్చిందండి. కాల్ వస్తే అక్కడికి వెళ్ళామండి. వెళ్ళిన తర్వాత నేను మధ్యాహ్నం 1 గంట సమయంలో భోజనం చేసే సమయంలో బాబుని సైలెంట్ గా తీసుకెళ్లిపోయాడు. మా పెదనాన్నగారు అబ్బాయి శ్రీను తీసుకెళ్లిపోయాడు. నేను చూడలేదు, భోజనం చేస్తున్నాను. తర్వాత బాబేడు అని ఎత్తుకుంటుంటే వాళ్ళ మాయ తీసుకెళ్ళాడని అలా ఆవిడ చెప్పిందండి. చెప్పిన తర్వాత నాకు మొబైల్ లేదు. వాళ్ళ అమ్మాయి ద్వారా ఫోన్ చేద్దామని వెళ్ళేటప్పటికే అప్పుడే బండి స్లిప్ అయింది, పడిపోయాడు అన్నట్టుగా నాకు ఏం ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా మా తమ్ముడు బైక్ మీద తీసుకెళ్లిపోయాడు. రౌతులపూడి ఎందుకు వెళ్ళాడు అంటే, రౌతులపూడి వాళ్ళ మాయ తీసుకెళ్ళాడు, క్యారేజీలు పట్టుకెళ్ళాడు అనేసి మా వదిన అన్నదండి. రౌతులపూడి తీసుకెళ్ళాడు అనేసి మా తమ్ముడు కూడా రౌతులపూడి సైడే తీసుకెళ్ళాడు. నన్ను తీసుకెళ్లేటప్పుడు ఏమైంది అన్న ఎంత అడిగినా చెప్పలేదు సార్. అప్పుడు హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత బాబు నా దగ్గరికి అమ్మ అని వచ్చాడు. స్పృహలోనే ఉన్నాడండి. ఏమైంది అన్నయ్య అంటే, చిన్న స్లిప్ అయింది, ఎదరు లారీ వస్తుంది, ఏం అవ్వలేదు, బాబుని కాసేసాను 2 చేతులతో, దెబ్బ ఏం తగలలేదు చెల్లి అంటే చెప్పాడండి. బాబుని అడిగానండి. మాయ స్పీడ్ గా వచ్చి సడన్ బ్రేక్ వేసాడమ్మా. మాయ స్పీడ్ గా వచ్చి ఎత్తేడు వాళ్ళు పడిపోయాను నేను అనేసి అన్నాడండి. స్పృహలోనే ఉన్నాడండి. స్పృహలోనే ఉన్నాడు సార్. అన్నాడు మాయ స్పీడ్ గా వచ్చి ఎత్తేసాడమ్మా, వాడి దగ్గరికి నేను వెళ్ళను, నువ్వు కూడా వెళ్ళకు అన్నాడండి. అన్న తర్వాత డాక్టర్ గారు రూమ్ కి నేను ట్రీట్మెంట్ తీసుకెళ్లిపోయినాను లోపలికి. ఇంకేం పట్టించుకోలేదు. గాయాలు చూసాను, చిన్న గాయాలు, బ్లీడింగ్ అవుతుంది. ఏడ్చుకుంటూ లోపలికి వెళ్ళిపోయాను. డాక్టర్ గారిని అడిగాను, ఏమైందండి బాబుకి, ఏమైనా సీరియస్ గా ఉందా, చూడండి ఒకసారి, నరవ ఏమన్నా కట్ అయిందా అంటే ఆయన ఏం చెప్పలేదండి. రౌతులపూడి విజయన్ హాస్పిటల్లో మేఘనాథ్ అనే డాక్టర్ గారు ట్రీట్మెంట్ చేశారు. అసలు ఆయన ఏం చెప్పలేదు. చేయకుండా నేను ఏడుస్తున్నాను అనేసి మీరు ఆ ట్రీట్మెంట్ అయిపోయాక బయట కూర్చోబెట్టారండి. బాబు అప్పటికే నేను ట్రీట్మెంట్ చేయించుకోవాలని ఇంజక్షన్ చేసేస్తారని గోల్ చేయడం జరిగిందండి. తర్వాత డాక్టర్ గారు, నేను అన్నాను మీ స్కూల్లో ఫ్రెండ్స్ నవ్వుతారు, అక్షర స్కూల్కి వెళ్ళవా మీ ఫ్రెండ్స్ నవ్వుతారు అనేసి అంటే ట్రీట్మెంట్ చేయించుకున్నాడండి. మేము బయటకు వస్తాం. డాక్టర్ గారు అన్న ట్రీట్మెంట్ అయ్యి బయట కూర్చోమ్మా అనేసి శ్రీనాల్ని రూమ్కి పిలిచారండి. పిలిచి డాక్టర్ గారు రూమ్ పిలిచి ఇలా వెంటనే మీరు ఎడో తీసుకెళ్ళిపోండి, నువ్వు 1/2 గంట మాట్లాడారు సార్. నాకు ఇన్ఫర్మేషన్ ఏమీ చెప్పలేదండి. ఇంటికి సైలెంట్ గా తీసుకొస్తారు. ఏమైంది ఏం చెప్పారు డాక్టర్ గారు అంటే, ఏమి లేదు, చిన్న దెబ్బేసి వెళ్ళి తీసుకెళ్ళిపోమన్నారు అనేసి 2 సిరప్లు పట్టుకుని పార్పాకు తీసుకొస్తారండి. మళ్ళీ పెళ్ళింటికే పార్పాకు తీసుకొచ్చి వాళ్ళ ఇంటి దగ్గరే కొద్దిసేపు పడుకోబెట్టుకున్న తర్వాత వచ్చిన వెంటనే వామిటింగ్స్ అవ్వేయండి. వామిటింగ్స్ ఎందుకు అవుతున్నాయి అని అడిగితే, వాంతులు పైచి వల్ల అవుతుంది చెల్లి, నేను ఐస్ క్రీమ్ లోను రౌతులపూడిలో బాదం పాలు పట్టాను, తాగేం అక్కడ జ్యూస్ షాప్ దగ్గర అన్నట్టుగా మాట్లాడాడు. అదేంటి పైచ్యం చేయడం అంటే నాకు డౌట్ వచ్చి, అసలు ఏం జరిగింది, నువ్వేమైనా ఎత్తేసావా, ఏమన్నా లారీ ఏదైనా వచ్చిందా, ఏమైనా యాక్సిడెంట్ అయింది, ఏమైనా గుద్దిందా అని అప్పటికి అడుగుతున్నానండి. ఏం చెప్పలేదు నాకు ఇన్ఫర్మేషన్. చేయకుండా గోడకు చేరబడి అలా చూస్తున్నాడు. బాబు పిట్స్ లక్షణాలు కనిపిస్తున్నాయి. 1 అవర్ కాలం గడిసే కొలది, గంటలు గడిసే కొలదిని ఇలా పిట్స్ లక్షణాలు కనిపిస్తుంటే కళ్ళంటి నీళ్ళు డ్రాప్ వైజ్ వస్తున్నాయి. ఏంటి ఇలా వస్తున్నాయి, బాబు ఏమో మెదిలిపోతున్నాడు, ఎలా చెప్తున్నాడు ఏంటి, పిట్స్ లక్షణాలు చేయడని అంటే సొలుపుతుందేమోనమ్మా, నొప్పి వస్తుందేమో, చిన్న కన్నం పడ్డది కదా అందుకని అనివాడండి. అలా ఒక 3 గంటలు అయిపోయిందండి. 5 కల్లా పారిపోకు తీసుకొచ్చాము.
8:30కి నైట్ 8:30కి నేను ఇంకా డౌట్ వచ్చి బాబు రియాక్షన్స్ మారిపోతున్నాయి, హాస్పిటల్ తీసుకెళ్ళిపోవాలా, ఇది ఇలాగే చెప్పి ఇలా ఉన్నాడని మా తమ్ముడికి ఫోన్ చేశానండి. మా తమ్ముడు వచ్చాడు ఆటో వేసుకొని. ఆటోలో మమతా హాస్పిటల్కి తుని తీసుకొచ్చామండి. తుని తీసుకొచ్చాక వాళ్ళు స్టేట్మెంట్ రాసుకున్నారు ఏం జరిగింది ఏంటి అనేవి. ఇలా 4 గంటలకంటే రౌతులపూడిలో యాక్సిడెంట్ చిన్న స్లిప్ అయిందంటే అండి బండి. అతను చెప్పినట్టుగానే నేను చెప్పాను, నాకు తెలియదు కదండి నిజం ఏంటనేది. చిన్న స్లిప్ అయిందంటండి, ఇలా కన్నం పడ్డది. ఆయన సిరప్ ఇచ్చారండి, మత్తులో ఉన్నాడు బాబు అంటున్నాను. ఏం మత్తులో ఉన్నాడు, ఏం సిరప్ పట్టారనేసి ఆయన అడిగితే స్థానికులు చూపించానండి. చూపించిన తర్వాత ఆయన అన్నారు, ఇది మత్తు అది రాదమ్మా, ఎవరిచ్చారు మీకు, పిల్లడు కోమాలో పోయాడు, మీరు వెంటనే సిటీ స్కాన్ తీయండి, తలకు తగిలింది కాబట్టి అనేసి ఆయన ఫిట్స్ తగ్గడానికి 2 ఇంజక్షన్లు చేసి ఒక సిరంజ్ బాటిల్ పెట్టి సిటీ స్కాన్ పంపించేశారండి. సహస్రాలో చేసాం. అప్పుడు సిటీ స్కాన్ తీసిన తర్వాత రిపోర్ట్ వచ్చిన తర్వాత ఆయన ఒక్కటే చెప్పారు, చాలా పెద్ద దెబ్బ తగిలింది, చాలా సీరియస్ గా ఉంది బాబుకి, ఎమర్జెన్సీ, ఎక్కడ ఆపకుండా తల సైడ్ వచ్చేది, చెవి సైడ్ వచ్చేస్తుంది బ్లీడింగ్, మీరు వెంటనే కాకినాడ తీసుకెళ్ళిపోండి అన్నారు. కాకినాడ ఎమర్జెన్సీ కారులో మా ఆయన వస్తారండి డ్యూటీ నుంచి, మా ఆయన నేను కాకినాడ నూరు స్టార్కి తీసుకెళ్ళిపోయిన తర్వాత ఆయన వాళ్ళు స్టేట్మెంట్ రాసుకున్నారు ఏం జరిగింది ఏంటి అనేది. అక్కడ కూడా సేమ్ బండి స్లిప్ అయిందని మా అన్నయ్య చెప్పడం, మా మేనల్లుడండి ఇలాగండి ఆ స్టోరీయే చెప్పాడు, మేమేం మాట్లాడలేదు. అయితే ఆయన డాక్టర్ గారు అన్నారు, వెంటనే ఆపరేషన్ పడుతుందమ్మా, బాబుకి కోమాలో ఉన్నాడు, ఆపరేషన్ చేస్తాం కానీ 50-50 ఛాన్స్ ఉంది, చాలా టైం అయిపోయింది కదా, ఏమో మీరు చేయమంటే చేస్తామన్నట్టుగా అంటే సంతకాలు చేశాను సార్. 15 యాక్సిడెంట్ జరిగిందండి, మార్చి 15, 16 తెల్లవారుజామునే ఆపరేషన్ చేశారు డాక్టర్ గారు నూరో స్టార్ లో. చేసిన తర్వాత 7:30కి బయటకు వచ్చి ఆయన అన్నారు, ఆపరేషన్ చేసామమ్మా, చాలా పెద్ద దెబ్బ తగిలింది, అసలు బ్రెయిన్ ఏం పనిచేయలేదమ్మా, బుర్ర అస్సలు పనిచేయలేదు, పార్ట్స్ అన్ని పనిచేస్తున్నాయి కానీ కింద పార్ట్స్ అన్ని, చాలా పెద్ద గట్టి దెబ్బ తగిలింది, కాకపోతే పిల్లోడు స్పృహలో ఉన్నప్పుడు తీసుకొస్తే నీ కొడుకుని నీకు ఇద్దరు, ఈ పెద్ద దెబ్బ వల్ల మేము ఆపరేషన్ చేసినా సక్సెస్ అవ్వలేదు, బాబుకి ఎగుపులో వచ్చేతను చనిపోయాడు, నీ కొడుకు నీకు లేడు అన్నాడు. అక్కడే కుప్ప కూలిపోయి ఏడుస్తూ కూర్చున్నాను సార్. ఇంకా అస్సలు నా కొడుకు లేడా, ఏం జరిగింది అనేసి ఇంకా మేము ఆ టెన్షన్ లో మేమన్నామండి, కేసులని కానీ అసలు మా అన్నయ్య ఇలా చేస్తాడని కానీ అసలు అనుకోలేదు, ఆ డౌట్ కూడా రాలేదండి. వాళ్ళ అమ్మాయి మ్యారేజ్ పెట్టుకొని మా అబ్బాయిని ఇలా ఎత్తేస్తాడా, పెళ్లికి ఇన్వైట్ చేశాడు కదా అనుకుంటాను, అన్నయ్య నుంచి మాట్లాడుకోలేదండి. ఇలా వాళ్ళకి మీకు ముందు ఇటువంటి తగాదాలు కానీ గొడవలు కానీ ఏమైనా ఉన్నాయా వాళ్ళకి? ఉన్నాయి సార్, 1 year అవుతుందండి, మాట్లాడుకోలేదు. భూమి విషయం అదే కూలీ తోట విషయంలో లేబర్స్ పెట్టాడండి, అదే ల్యాండ్ విషయం అయ్యి చిన్న పెద్ద తగువ అయ్యిందండి, అప్పటికి మాట్లాడుకోలేదండి. 1 year నుంచి పెళ్లికి ఇన్వైట్ చేశాడండి, తునొచ్చాడండి, నైట్ మా ఇంట్లో కూడా ఉన్నాడండి. ఒక పెళ్లికి ఒక 4 రోజుల ముందు వచ్చాడు, ఇక్కడే మా ఇంటి దగ్గరే ఉన్నాడండి, భోజనం చేసి నైట్ పడుకున్నాడు, అన్ని చూసాడు. బాబుని ఇప్పటి వరకు అయితే 6 years అయిందండి, ఎప్పుడు చూడలేదండి, ఎప్పుడు ఎత్తుకోలేదండి, ఏం అసలు కొనిపెట్టడం కానీ తీసుకెళ్ళడం కానీ జరగలేదు సార్. ఇదే ఫస్ట్ టైం ఆ రోజు తీసుకెళ్ళడం, నేను చెప్పిన తర్వాత తీసుకెళ్ళడం. అయినా డౌట్ రాలేదు సార్, బాబు చనిపోయాడు అనేసి మేము ఆ టెన్షన్ లో ఏడ్చుకుంటూ భార్యాభర్తలు ఎదురు అంబులెన్స్ లో తీసుకొస్తామండి. మేము ఎక్కడికంటే వాళ్ళ అమ్మమ్మ వారి ఊరు అంటే చాలా ఇష్టం మా అబ్బాయికి, అందుకని పారిపాక్ మా అమ్మగారు ఊరు పారిపాక్ కాబట్టి పారిపాకనే మళ్ళీ ఆ అబ్బాయిని అక్కడికే తీసుకుని వెళ్ళారు. అక్కడికే మా వాళ్ళ అమ్మమ్మ గారి ఇంటికి మా అమ్మగారి ఇంటికి పారిపాక్ తీసుకొస్తాం. చాలా ఇష్టం, ఎప్పుడు సెలవు వచ్చినా పారిపాక్ వెళ్దాము అనేసి అనేవాడు, అక్కడికే తీసుకెళ్ళిపోదామని పారిపాకే తీసుకొచ్చిన తర్వాత కూడా ఇంకా అక్కడే మేము కన్నం చేయడం అన్ని అయిపోయాయండి. అలా డౌట్ రాలేదు సార్. 2 రోజుల తర్వాత బాబు సాగు నా చేతిలోనే ఉంది అన్నట్టుగా మాట్లాడు ప్రజలతోటి. పుకార్లు కేసు పెడితే 4 నెలల్లో వచ్చేస్తాను, వాళ్ళు ఏం చేయగలుగుతారు. ఇంకా కొన్ని పుకార్లు అనమాట. ఇలా మళ్ళీ మా ఆయన మీద ఏమో రివర్స్ అవ్వడం, నువ్వేం చేయగలుగుతావు, నీ నా కొడుకు నువ్వు ఎందుకు తీసుకెళ్ళావు, నీకేం రైట్ ఉందని నా భర్త అడిగితే నీ పగలు కొడతాను, నువ్వేం చేయగలుగుతావురా అనేసి ఫ్యామిలీ మొత్తం బంధువులతోటి మొత్తం వాళ్ళ అల్లుడు అందరూ వచ్చారండి ఇంటికి. ఇలా గొడవ జరిగింది సార్, మేమేం పట్టించుకోలేదు. తర్వాత 1 month తర్వాత మాకే డౌట్ వచ్చి, ఇదేంటి అసలు ఏ ప్రాబ్లం లేదు, మా అబ్బాయికి జ్వరం గానీ ఎటువంటి నీరసాలు లేవు కదా, ఆడుకునే కుర్రాడు, సైలెంట్ గా నేను వద్దన్న తర్వాత కూడా తను తీసుకెళ్ళడం ఏంటి, ఆడుకునే కుర్రాడు అసలు ఇలా చనిపోవడం ఏంటి అని నాకే డౌట్ వచ్చింది సార్. వచ్చి అప్పుడు డాక్టర్ గారు ఏదో ఒకటి చెప్తారు కదా, యాక్సిడెంట్ కేసు అంటే ఏం చెప్పకుండా ఉంటారా, రౌతులపూడిలో కూడా ఏం జరిగిందో తను చెప్పలేదు, ఇంత పెద్ద దెబ్బ తగిలిందంటే అక్కడ ఏదో సిచ్యువేషన్ జరిగే ఉంటది, తను చెప్పట్లేదు కాబట్టి డాక్టర్ గారు ఏదో ఒకటి చెప్పుంటారు. హాస్పిటల్ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళామండి, విజన్ హాస్పిటల్కి. మేము ఒక 10 రోజులకి వెళ్ళామండి బాబు చనిపోయిన తర్వాత. వెళ్ళిన తర్వాత ఆయన చెప్పారండి,
నేను వెంటనే పిల్లోడు మేనమామ వచ్చాడు లోపలికి. పిల్లోడు మేనమామ అంటే తండ్రి తర్వాత తండ్రి లాంటి తల్లి షాక్ లో ఉంది, ఏడుస్తూ ఉంది బాబుని ఎత్తుకొని అనేసి తల్లికి చెప్పలేదు. నేను కాకినాడ కానీ వైజాగ్ కానీ తీసుకెళ్ళిపోమన్నాను. ఎందుకు తీసుకెళ్లేదమ్మా, లేట్ అవుతే బాబుకి డేంజర్ అని చెప్పాను నేను అనేసి అన్నారండి. అప్పటికే షాక్ లో ఉండి అయితే చెప్పిన తర్వాత కూడా నిజం చెప్పలేదు అనేసి మేము నిలదీయడానికి వెళ్ళామండి. నిలదీసాం, మా ఇంటికే పిలిపించుకొని అడిగామండి. అడిగిన తర్వాత అన్నాడు, డాక్టర్ గారు చెప్పలేదు నాకు, మేము చెప్తేనే రాశారు, అక్కడ వీళ్ళు చెప్తే వాళ్ళు రాశారంట. మా ఆయన అన్నాడు, ఆయన ఎంబీబీఎస్ అవుతే మీరు చెప్తే రాయడం ఏంటనే సేమ్ నిలిసారు. తర్వాత డౌట్ వచ్చి ఇంకా మాకు ఇలా కాదు కంప్లైంట్ చేయాలనేసి స్పందనకి ఎస్పీ ఆఫీస్ కి కాకినాడ డైరెక్ట్ గా లాయర్ గారి సలహా మేరకు లాయర్ గారిని కూడా ముందు కలిసామండి. ఎలా జరిగిందని సిచ్యువేషన్ మరి ఏం చేయమంటారు ఏంటనేసి కలిసి బతిపాడు లాయర్ గారిని కలిసాను నేను. కలిసిన తర్వాత కాకినాడ ఎస్పీ ఆఫీస్కి వెళ్ళామండి. స్పందనలో రిపోర్ట్ ఇచ్చాం సార్. 1 month కి బాబు చనిపోయిన 1 month కి ఇచ్చామండి. 2nd month ఆయన ఒక చిన్న స్లిప్ రాసి ఇచ్చారండి కాకినాడలో ఎస్పీ గారు. రౌతులపూడి ఎస్ఐ గారిని కలండి, మీరు మీ పని అవుతుంది. ఆయన ఒక్కటే చెప్పారండి, ఇలా జరిగిందండి. మరి మాకు అప్పుడు డౌట్ రాలేదండి, బంధువులు కదా పెదనాన్న కొడుకు ఇలా చేస్తాడని అనుకోలేదండి, కావాలనే ప్లాన్ ప్రకారం చంపేసినట్టుగా ఉందండి, ఎలా పడిసేసాడో ఏం జరిగిందో మాకు నిజమైతే తెలియదు అనేసి అంటే ఆయన అన్నారు, నీ కొడుకు కోసం నువ్వే ఆలోచించుకోవాలమ్మా, ఎవరమ్మా బంధువులు, ఎవరు వచ్చి నువ్వు ప్రాబ్లం లో అంటే నీకు నీ ప్రాబ్లం తీరుస్తారు అనేసి అన్నారండి. ఇంకా యాక్షన్ మేరకు రౌతులపూడి వచ్చామండి. ఎస్సీ గారిని కలిస్తే ఆయన అన్నారు, డైరెక్ట్ గా మీరు అక్కడికి ఎందుకు వెళ్ళిపోతారు, ఇక్కడ ఇవ్వలేదే అమ్మా, కంప్లైంట్ వెంటనే ఇవ్వాలి కదా. మాకు డౌట్ ఏం రాలేదు సార్, ఏమో యాక్సిడెంటల్ గా జరిగిందేమో అనుకోకుండా అనుకున్నామండి. పిల్లోడు బాగుంటాడు కదా, ముద్దుగా ఉంటాడు, ప్రేమగా తీసుకెళ్ళాడని అనుకున్నామండి మేము, ఇలా ప్లాన్ ప్రకారం అని అనుకోలేదండి అని చెప్పి అంటే 2nd month కి యాక్షన్ తీసుకున్నారండి. ఇది జరిగిన 1 రోజుల తర్వాత మీరు కంప్లైంట్ ఇచ్చారు. కంప్లైంట్ ఇచ్చిన తర్వాత మళ్ళీ 1 రోజులకి ఈ యొక్క యాక్షన్ తీసుకున్నారు అని చెప్పేసి. అవును సార్, కంప్లైంట్ ఇచ్చిన 1 month కి యాక్షన్ తీసుకున్నారండి. అయితే సాకేత్ తండ్రి కూడా మనతో ఉన్నారు. ఆయన ఆర్టీసీలో డ్రైవర్ గా పనిచేస్తాడు. అయితే ఏం జరిగింది, ఎలా ఉండేవాడు సాకేత్ అనే దానిపై వాళ్ళ తండ్రిని అడిగి తెలుసుకున్నాం. సాకేత్ చాలా చాలా బాగుండేవాడు నాతోని. నేను ఆడు నా ప్రాణం కంటే ఎక్కువ చూసుకున్నాను. ఇటీవల జరిగాని నాతోనే వచ్చేవాడు, ఎవరితో వెళ్ళేవాడు కాదు. నేను ఎక్కడ ఉండమంటే అక్కడ ఉండేవాడు. నన్ను ఎప్పుడు కూడా ఏ ఒకటి తెమ్మనేవాడు, అవి పట్టుకొచ్చేవాడిని. బాదం పాలు కానీ రోజు మిరుగు కానీ ఏ తెమ్మనేవాడు, అలాగే తెచ్చుకునేవాడిని నా కొడుకుకి. ఇవాళ ఏ కొట్టు దగ్గరికి వెళ్ళినా అడుగు గుర్తొస్తున్నాను, లేక నేను ఉండలేకపోతున్నాను. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నాను. ఈ రోజు నా కొడుకు నాకు లేదంటే నేను బాధపడి తట్టుకోలేకపోతున్నాను. చచ్చిపోవాలనిపిస్తుంది ఒకసారి. ఆడే నా ప్రాణం అనుకున్నాను. ఇంటికి వచ్చిన 2 నెలలు పెట్టి నేను ఇంటికి రాకుండా మా అత్తవారి దగ్గర ఉండిపోయాను. డ్యూటీకి కూడా నేను రాలేకపోయాను. ఇప్పుడు కూడా నా కాళ్ళు చేరు పనిచేయలేదు. డ్యూటీకి వెళ్దాం అనుకున్నా సరే ఏం చేయాలని అర్థం కాని పరిస్థితిలో ఉంది. తన జ్ఞాపకాలు, ఇల్లంతా తన జ్ఞాపకాలు మర్చిపోయిన